జీవి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అని యముడిని భగీరథుడు ప్రశ్నిస్తాడు. శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి పునర్జన్మనిస్తుందని యమధర్మరాజు బదులిచ్చినట్లు అష్టాదశ పురాణాల్లో ఒకటైన నారద పురాణంలో పేర్కొన్నారు. అంతేకాకుండా అనేక జన్మల తర్వాత ఆత్మకు మోక్షం కలుగుతుందని వివరించాడు. ప్రస్తుతం పుట్టిన ఆత్మ మోక్షం సాధించడానికి తీవ్రమైన తపస్సు చేస్తుందని ధర్మరాజు తెలియజేశాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను నారద పురాణంలో అత్యద్భుతంగా వివరించారు. ఆత్మకు చావు పుట్టుకలు ఉండవని, మానవులు మరణించిన తర్వాత అది మరొకరి శరీరంలోకి ప్రవేశిస్తుందని భగీరథుడికి తెలిపాడు. జీవితాన్ని చాలించి మరుజన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలో పవిత్ర గ్రంథాల్లో పేర్కొన్నారు. మోక్ష సాధన కోసం ఈ కింది నియమాలను పాటిస్తే ఖచ్చితంగా పునర్జన్మ ఉండదట. వీటిని పాటించడం ద్వారా పాపకర్మల నుంచి మోక్షం కలుగుతుందట. ఏకాదశి రోజున పరిమళభరితమైన పూలతో విష్ణువుని పూజిస్తే 10,000 జన్మల నాటి పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందట. ఆవు నెయ్యితో దీపం వెలిగించి శివకేశవుల్ని ఆరాధిస్తే గంగలో మునిగినంత పుణ్యమట. అలాగే అవసరమైన వాళ్లకు దానం చేస్తే మరు జన్మ ఉండదట. తులసితో శ్రీహరిని పూజించేవారు, తులసిమాతను భక్తితో ఆరాధించేవారికి మోక్షంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా ఉంటదట.